సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం పునర్నిర్మాణ భవనాన్ని సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి రాజా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. 50 ఏళ్ల తర్వాత మగ్దూం భవన పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని సురవరం అన్నారు. దేశంలో మోదీ ఫాసిస్ట్ శక్తులతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. వారితో కలిసి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందని డి రాజా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు. మతోన్మాద ఫాసిస్ట్ శక్తులు దేశాన్ని ఏలుతున్నాయని సెక్యులర్ పదానికి తూట్లు పడుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల అనుబంధం విడదీయరాయనిదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో రెండు పార్టీలు వేర్వేరు కాదని చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం లౌకికవాద శక్తులు బలపడాలని కోరారు. Using the government in their hand, they want to change the very constitution of the country, which has been given to us by Dr. Ambedkar and galaxy of leaders. That constitution defines India as a secular democratic republic. But these forces want to change their character and they want to make India as a theocratic nation and remove the present constitution. And they want to change the character of Indian state. Indian state is a welfare state, but they want to change the character of Indian state as a fascist state. We must keep in mind. That is why they are fighting against constitution, the present constitution. They simply say remove secularism, remove socialism from constitution. But their whole agenda is to redefine Indian nationhood, to rewrite Indian history. And they want to remove the present constitution. We should understand. That is why it is a very, very critical time, very challenging. సింగరేణి కార్మికులతో ఎనలేని బంధం ఉన్నటువంటి మగ్దూం గారు ఆనాడు పెద్దలు నారాయణ గారు చెప్తా ఉంది. బంధం ఎల్లారెడ్డి గారు వెంకటరెడ్డి గారితో కలిపి వీరు సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి మహనీయుడు. మగ్దూం కవి కాకుండా మంచి నటుడు కూడా అని చెప్తా ఉన్నారు. బెర్నాడ్ షా నాటకాన్ని కోసిక నాకూన్ పేరిట ఉర్దూలో అనువాదం చేసిన కూడా మగ్దూం గారు. అలాంటి మహనీయుడి పేరు ఉన్నటువంటి మగ్దూం భవన్ని ప్రారంభించుకోవడం నేను పాల్గొనడం ఇది కొత్త కాదు. నాకు శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఫిబ్రవరి 17, 1974 దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ మంత్రులు దీనికి హాజరైనారని. సో అనుబంధం కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం అనేది విడదీయరాని బంధం, విడదీయకుండానే ఉండాలి. నేను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు బలపడాలని కోరుకునే వ్యక్తులు మొదటి వాడిని.